వెల్కమ్ టు 6 టీవీ. నేను సంజన. అప్డేట్స్ చూస్తే పేమెంట్స్ యూజర్స్ కు గడువును ఆర్బీఐ పొడిగించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనవరి 31న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై నిషేధం విధించడంతో పేటీఎం ఫాస్ట్ ట్యాగ్ వినియోగదారుల్లో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంకు లావాదేవీల గడువును ఫిబ్రవరి 29 వరకు ఆర్బీఐ ప్రకటించింది. అయితే ఇప్పుడు ఆ గడువును మరోసారి పొడిగిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ ప్రకారం పేటీఎం బ్యాంక్ అన్ని లావాదేవీలను నిలిపివేసే గడువును మార్చి 15 వరకు పొడిగించింది. ఇందులో ఫాస్ట్ ట్యాగ్, యూపీఐ, పేటీఎం వాలెట్, సేవింగ్, కరెంట్ అకౌంట్ వంటివి ఉన్నాయి. ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్లలో తగినంత డబ్బు ఉన్నంత వరకు యూజర్లు టోల్లను చెల్లించడానికి ఫాస్ట్ ట్యాగ్లను ఉపయోగించవచ్చని పేర్కొంది. మార్చి 15లోగా తమ పేటీఎం ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్లను ఇతర బ్యాంకులకు మార్చుకోవాలని పీపీబీఎల్ కస్టమర్లు, వ్యాపారులకు ఆర్బీఐ సూచించింది. అన్నారం బ్యారేజీలో అధికారులు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశాల మేరకు ప్రాజెక్ట్ 5 గేట్లు ఎత్తి 13,000 క్యూసెక్కుల నీటిని వదిలారు. బ్యారేజీలోని 2.5 టీఎంసీల నీటిని పూర్తిగా దిగువకు వదిలి ఖాళీ అయిన తర్వాత బ్యారేజీ కుంగిందా లేదా సేఫ్టీ అథారిటీస్ అధికారులు పరిశీలించనున్నారు. ప్రస్తుతానికి సేఫ్టీ అథారిటీస్ అధికారుల ఆదేశానుసారం ప్రాజెక్టులోని నీటిని ఖాళీ చేశారు. సరస్వతి బ్యారేజ్లోని నీరు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్లోకి వచ్చి చేరుతుంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్లోని నీటిని కూడా గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేయనున్నారు అధికారులు. భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ మరో రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది. తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి శనివారం సాయంత్రం 5:35 GSLV F-14 వాహక నౌక ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది. 18.46 నిమిషాల అనంతరం 2,275 కిలోల బరువు ఉన్న ఈ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టింది. ఇన్సాట్ 3DS ను వాతావరణ పరిశీలనను మెరుగుపరచడానికి, భూమి, సముద్ర ఉపరితలాలను పర్యవేక్షించడానికి రూపొందించారు. తద్వారా వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరుస్తుంది. ప్రస్తుతం కక్షలోని ఇన్సాట్ 3D, ఇన్సాట్ 3DR ఉపగ్రహాలతో కలిసి ఇది పనిచేస్తోంది. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు, సిబ్బందికి చైర్మన్ సోమనాథ్ అభినందనలు తెలిపారు. ఇన్సాట్ 3DS తో భూ సముద్ర వాతావరణంపై ఖచ్చితమైన సమాచారం అందుతుందని తెలిపారు. వరంగల్ ఎనిమాముల బాలాజీ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో నీటి తొట్టెలో పడి 2 చిన్నారులు శౌర్య తేజ, తేజస్విని మృతి చెందారు. మూత్ర విసర్జన కోసం బయటికి వెళ్లిన చిన్నారులు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు వెతకడం ప్రారంభించారు. కాసేపటికి నీటి తొట్టెలో తేజస్విని, శౌర్య తేజ మృతదేహాలు లభ్యమయ్యాయి. హుటాహుటిన ఎంఎం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇక పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను ఎంజీఎం మోర్చరీకి తరలించారు పోలీసులు. వికారాబాద్ జిల్లా చౌడపురం మండలం హర్యనాయక్ తండాలో భూ వివాదం చోటు చేసుకుంది. గత సంవత్సర కాలంగా సర్వే నెంబర్ 72, 78, 79లో 24 ఎకరాల భూమిపై బానవత్ పాండు మరియు ప్రత్యర్థులు కేతావత్ లాలు, రమేష్, సురేష్, నర్స్య అనే వ్యక్తులు గొడవ పడుతూనే ఉన్నారు. గతంలో ఆ భూమి ఎవరిదన్న విషయం తేలకపోవడంతో సమగ్ర విచారణ జరిగాక కడీలు నాటుకోవాలని పోలీసులు సూచించారు. కానీ ప్రత్యర్థులు వినకపోవడంతో కులకచర్ల పోలీస్ స్టేషన్లో పాండు ఫిర్యాదు చేశారు. భూ వివాద ఘటనా స్థలాన్ని విచారించేందుకు వచ్చిన పోలీసుల సమక్షంలోనే పాండు తన కుటుంబ సభ్యులపై ప్రత్యర్థులు కర్రలతో, గడ్డపార్లతో, రాళ్లతో దాడి చేశారు. దాడిలో పాండుకు తీవ్ర గాయాలు కాగా కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ భూ వివాదం కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రత్యర్థులు తమపై కక్ష కట్టి డబ్బు, అధికార పార్టీ అండదండలు, అహంకారంతో దాడి చేసినట్లు పాండు తెలిపాడు. పంచాయతీ సెక్రటరీ సంతకాన్ని ఉప సర్పంచ్ ఫోర్జరీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం ఉప సర్పంచ్ సంజీవ ఏపూరి శివయ్య అనే వ్యక్తికి 92 గజాల భూమిని రిజిస్ట్రేషన్ చేసేందుకు 42,000 రూపాయలు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా జీపీ కార్యాలయంలో నుంచి ఇంటి పన్ను రసీదు దొంగిలించడంతో పాటు సెక్రటరీ పేరు మీద నకిలీ స్టాంపు చేయించాడు. దీంతో జనవరి 9న సబ్ రిజిస్టర్ వద్దకు వెళ్లగా సెక్రటరీ స్టాంపు ఉమ్మడి నల్గొండ మీద ఉండడంతో ఆయనకు అనుమానం వచ్చి రిజిస్ట్రేషన్ చేయడం నిలిపివేశారు. విషయం తెలుసుకున్న సెక్రటరీ నరేష్ PS లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఇరిగేషన్ శ్వేతపత్రంపై లఘు చర్చ జరిగింది. చర్చలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సమాధానమిచ్చారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, అందులోని వాస్తవాలను సభలో వివరించే ప్రయత్నం చేశారని సీఎం అన్నారు. అయితే వాస్తవాలను ఒప్పుకోలేని బీఆర్ఎస్ తప్పుల తడక అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. అయితే కాగ్ నివేదికపై చర్చ పెడితే బీఆర్ఎస్ సెల్ఫ్ కోల్ అవుతోందని సీఎం ఎద్దేవా చేశారు. మేడిగడ్డ వద్ద బ్యారేజీ కట్టాలని కేసీఆర్ ఆలోచన అన్న రేవంత్ రెడ్డి తుమ్మిడిహడ్డి వద్ద ప్రాజెక్టు నిర్మించాలని ఇంజనీర్ల కమిటీ చెప్పినా వినలేదన్నారు. మేడిగడ్డ పాపాలకు కేసీఆరే కారణమని ఫైర్ అయ్యారు. తెలంగాణకు కాళేశ్వరం కలంకంగా మారిందన్నారు, ధ్వజమెత్తారు. ఇక ఇప్పటికైనా తప్పును ఒప్పుకోవాలని, దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నాల్లో విరమించుకోవాలని సూచించారు. అలాగే తెలంగాణ ఇచ్చింది తామే, తెచ్చింది తామేనన్న ఆయన కాంగ్రెస్ ఎంపీలు పెప్పర్ స్ప్రే బారిన పడ్డారని గుర్తు చేశారు. తెలంగాణ ఇచ్చే సమయంలో కేసీఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదలపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. సాగునీటి రంగంపై విడుదల చేసిన శ్వేతపత్రం తప్పుల తడక అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద జల్లేందుకే వైట్ పేపర్ రిలీజ్ చేశారని విమర్శించారు. ఇక మిడ్మానేరు ప్రాజెక్టు ఉమ్మడి రాష్ట్రంలో పూర్తయినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన సవాల్ విసిరారు. మిడ్మానేరు, ఎల్లంపల్లి పనులు తామే పూర్తి చేస్తామన్నారు. సభలో అబద్దాలు చెప్తూ గోబల్స్ ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. కుల గణనకు చట్టబద్ధత కల్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. తక్షణమే అసెంబ్లీలో చట్టాన్ని ఆమోదించాలన్నారు. బీసీ సబ్ ప్లాన్ కు కూడా చట్టబద్ధత కల్పించాలన్నారు. కులగణన తీర్మానం కంటి తుడుపు చర్య అని పేర్కొన్నారు. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదన్నారు. కులగణన ఎప్పటిలోగా పూర్తి చేస్తారు, ఎలా చేస్తారో ప్రభుత్వం చెప్పలేదన్నారు. స్పష్టత లేని కులగణన తీర్మానం బీసీలను మభ్యపెట్టే చర్య అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. తలా తోకాలేని తీర్మానాన్ని తీవ్రంగా నిరసిస్తున్నామన్నారు. ఇక బీసీలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. బీహార్, కర్ణాటకలో కులగణన చేపట్టే ముందు చట్టం చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీది బీసీ వ్యతిరేక చరిత్ర అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. మండల్ కమిషన్ సమయంలో పార్లమెంట్లో రాజీవ్ గాంధీ బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడారన్నారు. 2011లో యూపీఏ హయాంలో చేసిన కులగణన నివేదికను ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. బీసీలు ఇప్పుడే గుర్తొచ్చారా అన్నది రాహుల్ గాంధీ చెప్పాలన్నారు. రాహుల్ గాంధీ బాధ్యత లేని మాటలు మానుకోవాలని కవిత పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టులో రిజర్వాయర్లు లేవన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కేసీఆర్ సభకు రావాలి, వస్తే ఈ సమస్యకు పరిష్కారం చూపే అవకాశం ఉంటుందన్నారు. అప్పుడు దేవాలయంగా ఉన్న మేడిగడ్డ ఇప్పుడు బొందలగడ్డ అయిందా అని ప్రశ్నించారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే మేడిగడ్డ కూలిపోయింది. మరి ఆనాడు మేడిగడ్డ దగ్గర నీటిని ఎందుకు నిల్వ చేయలేదన్నారు. కనిపిస్తున్న దృశ్యాలను కూడా బీఆర్ఎస్ అంగీకరించడం లేదన్నారు. 3 పిల్లర్లే కాదు, మరో 3 ప్రాజెక్టులు కూడా డౌటేనన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక కొత్త ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు బీఆర్ఎస్ కు లేదు, సలహాలిచ్చే హక్కే ఉందన్నారు. గత సర్కార్ ప్రాజెక్టులపై దోపిడీ చేసిందని ఆరోపించారు. ప్రాజెక్టులు తొందరగా కట్టాలనే ఆతృత తప్ప క్వాలిటీని పట్టించుకోలేదన్నారు. చేవెళ్ల ప్రాజెక్టుకు పేరు మార్చడమే ఆ ప్రాజెక్టులకు శాపమన్నారు. అనంతపురం జిల్లా రాప్తాడ్లో సిద్ధం సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల శంఖారావాన్ని పూరించడమని తమ లక్ష్యమని మంత్రి చెప్పారు. ఎన్నికల్లో సింగిల్ గానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఇక ఏపీలో మళ్లీ వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎన్ఏఎఫ్సి యూనిట్ లో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలతో పాటు పొగలు కూడా భారీగా అలుముకున్నాయి. ఈ ఘటనతో కార్మికులు భయంతో స్టీల్ ప్లాంట్ నుంచి బయటకు పరుగులు తీసినట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరైనా చిక్కుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. అటు ప్రమాదానికి గల కారణాలను ఫైర్ సిబ్బంది అన్వేషిస్తోంది. ప్రస్తుతం ఎండలు పెరగడంతో షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వచ్చేది ఎండాకాలం కావడంతో స్టీల్ ప్లాంట్ లో ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించలేక భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కీసర గ్రామానికి చెందిన సురేష్ కుమార్ భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇటీవల అప్పుల భారం ఎక్కువ కావడంతో దంపతులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఇక పిల్లలను బంధువుల ఇంటికి పంపించి శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాజాలోని రఫా నగరంపై భారీ దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతున్న వేళ గాజా సరిహద్దుల్లో ఈజిప్ట్ గోడ కడుతోంది. ఇందుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. రఫాపై ఇజ్రాయెల్ దాడి చేస్తే భారీ సంఖ్యలో పాలస్తీనియన్లు తమ దేశంలోకి తరలివస్తారని ఈజిప్ట్ ఆందోళన చెందుతోంది. ఇప్పటికే సరిహద్దుల్లో వేలాది మంది సాయం కోసం ఎదురు చూస్తున్నారు. గాజాకు ఆనుకుని ఉన్న సైనై నగరంలో కడుతున్న ఈ గోడపై ఈజిప్ట్ ఇప్పటి వరకు బహిరంగంగా స్పందించలేదు. నెల 5 నుంచి నిర్మాణ పనులు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇక గోడ నిర్మిస్తున్న ప్రదేశంలో నేలను చదును చేస్తున్నారు. ఇందుకోసం క్రెయిన్లు, ప్రొక్రెయినర్లు వాడుతున్నారు. శరణార్థులు తరలి వస్తే ఇజ్రాయెల్తో సంబంధాలను పునఃసమీక్షిస్తామని 1979లో కుదుర్చుకున్న శాంతి ఓడంబడికల నుంచి కూడా బయటకు రావడానికి వెనకాడబోమని ఈజిప్ట్ చెబుతోంది. స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.